హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పొట్లకాయ కూర స్టైల్‌లో ఎలా వండుతానో చూపించబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. అందరికి కూడా నచ్చుతుంది. ముందుగా మనం దీనికోసం పొట్లకాయ ముక్కల్ని ఉడికించి పెట్టుకోవాలండి. నేను ఇలా వీల్స్ టైప్‌లో కట్ చేసి పెట్టుకున్నానండి. కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఈ పొట్లకాయ ముక్కలన్నీ అందులో వేసుకొని ఒక 2 విజిల్లు తీసుకుంటే సరిపోద్దండి. బాగా లేతగా ఉంటే ఒక విజిల్ సరిపోద్దండి. మనకి చాలా త్వరగా అయిపోతుంది. పొట్లకాయ కూర చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది చేయడానికి. ఎవ్వరైనా చేయగలరు. అంత ఈజీ అండి. ఒకసారి దీన్ని టేస్ట్ చేస్తే ఇంకెవ్వరు దీన్ని తినము అనేసి అనరండి. చూసారా, పొట్లకాయ కూర ముక్కలు ఉడికించుకొని అది ఆవిరిపోయాక నీళ్ళను వడిపించి పెట్టుకోవాలండి ముందు మనము. ఉడికించి చల్లారపెట్టుకున్న ముక్కల్ని మనం నీళ్లు పిండి పెట్టుకోవాలండి. దీనికోసం మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా నూనె వేసుకొని నూనె వేడగానే తాలింపు గింజలు జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లో నేను ఎండుమిర్చి వాడుతున్నాను. ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. కారం అంతా బాగుండదండి. మనం ఎండుమిర్చి వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇదంతా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని నీళ్లు పిండేసుకొని ఇలా వేసుకోవాలండి. వాటర్ రాకుండా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ కలుపుతున్నానండి. మూత వేయకూడదండి. కొంచెం వేపుడులా వస్తుంది కూర. చాలా బాగుంటుందండి టేస్ట్‌కి. అంతే అండి, పొట్లకాయ కూర రెడీ.